హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియో షార్ట్ ఫార్మాట్లో ఉందని ఏమీ అనుకోకండి. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేసి అడ్జస్ట్ అయిపోండి. యాక్చువల్గా లాంగ్ వీడియోగా కొన్ని క్లిప్స్ తీసాను, కానీ అది ఎక్కువ ఫుటేజ్ లేదనమాట. అంటే ఈ పండగ డేస్ అన్నీ షార్ట్ వీడియోలోనే షేర్ చేద్దామన్నట్టు లాంగ్ వీడియో ఫార్మాట్లో తీయలేదు. బట్ ఇంకా కొంచెం మీతో మాట్లాడేది ఉంది, అట్లాగే సరే పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా షార్ట్ ఫార్మాట్లో ఉన్న వీడియో క్లిప్స్ని లాంగ్ వీడియోగా అయితే ఎడిట్ చేసి షేర్ చేస్తున్నాను. సో అందువల్ల ఫార్మాట్ అయితే షార్ట్ ఫార్మాట్ ఉంటుంది, కానీ బట్ వీడియో అయితే లాంగ్ వీడియోనే. ఇంక ఇవాళ వీడియోలో అయితే సంక్రాంతి కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది షేర్ చేస్తాను కొంచెం డీటెయిల్డ్గా. ఫస్ట్ టైం గొబ్బెమ్మలు పెట్టాను, అంటే ఆఫ్టర్ మ్యారేజ్. చిన్నప్పుడు ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడు పెట్టాను, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పెట్టాను అనమాట. సో ఇంకా అది ఆ కనుమ రోజు చేసిన స్పెషల్స్, అలాగే మన వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగున్నారు రథం ముగ్గు గురించి, అలాగే జ్యువెలరీ గురించి, వాటి గురించి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను నాకు తెలిసినంతవరకు. ఇంకా సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకుని ఫ్రెష్ అయ్యాక ఇంకా గడప ముగ్గులు, ఇంటి ముందు ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ వీడియో కాల్ మాట్లాడుతున్నాను, మా అత్తయ్య ఫోన్ చేశారనమాట. సో ఇంకా విషెస్ చెప్పడానికి చేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలు అందరూ 1 by 1 రెడీ స్నానాలు చేస్తూ ఉన్నారనమాట. సో ఈలోగా నేను కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా గొబ్బెమ్మలు పెట్టాను ఎన్నో సంవత్సరాల తర్వాత. పిల్లలతో అనుకుంటూ ఉన్నాను ఎప్పటికప్పుడు పెట్టించాలి అని, బట్ ఇంకా అలా అయిపోయినాయి. ముందు రోజు భోగి రోజు అనుకున్నాను అనమాట, ఇంక ఇక్కడ మనకి దగ్గరలో గోశాల ఉంది కదా, మీతో గొబ్బెమ్మలు పెట్టించాలని అనుకుంటున్నానమ్మా, వెళ్ళి తీసుకొద్దాం ఆవు పేడ అని అంటే చక్కగా పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు. అందరం వెళ్ళి ఆవు పేడ అది ముందు రోజే తీసుకొచ్చాం భోగి రోజు. ఇంకా పొద్దున్నే లేచి ఇవన్నీ నేనే రెడీ చేశాను. వాళ్ళు ఫస్ట్ టైం కదా, సరే ఎలా చేస్తారో ఏమో అని నేనే చెప్తా, అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తా, నేనే అన్నీ రెడీ చేశాను అనమాట. వాళ్ళు చేయమన్నా చేస్తారు, బట్ ఓకే ఫస్ట్ టైం కదా అన్నట్టు ఇంకా నేనే చేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళ చేతులతోనే చేయించుదామని అనుకుంటున్నాను. ఇంకా గొబ్బెమ్మలు లెక్క అవి విషయానికి వస్తే బేస్ సంఖ్యలో అట్లా పెడుతూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ అని కంపల్సరీ చేస్తారు. ఆ తర్వాత ఇంకా మనం బేస్ సంఖ్యలో మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేస్తూ ఉంటారనమాట. సో అట్లా నేను కూడా ఫస్ట్ తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ చేసి ఇంకొక 5 గొబ్బెమ్మలు అయితే చేశాను. ఎక్కువ చేసినా పెట్టే ప్లేసు లేదు, ఇంకెందుకులే అని చెప్పి చాలా కొంచెమే తీసుకొచ్చాను ఆవు పేడ అది కూడా. సో ఇంకా వాటిని అయితే ఫస్ట్ గొబ్బెమ్మలుగా చేసేసుకున్నాక ఇంకా వాటిని అలంకరిస్తాం కదా, ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులు వీటన్నిటితో. సో ఇంకా అదే చేస్తూ ఉన్నాను. పిల్లలతో చెప్తూ ఉన్నారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ అలా చూపిస్తూ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసినా చేయకపోయినా బట్ ప్రాసెస్ అన్నది ఏంటి ఎలా చేస్తారని తెలుసుకుంటారు కదా. సో అదే నా ఇదనమాట ఇంటెన్షను, వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళకి ఇష్టం ఉండి చేస్తే ఓకే, బట్ తెలుసుకోకుండా కాదు కదా, తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి ఎలా చేసాం ఏంటి అన్నది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేదంటే ఒక అవగాహన అయితే ఉంటుంది కదా అని దానికోసం అనమాట. కానీ ఎంత సంతోషంగా అనిపించిందంటే ఇన్నేళ్ల తర్వాత చేశాక వాటిని ఇంటి ముందు పెట్టి ఎంతసేపు చూసుకున్నానంటే అసలు నాకు నేనే అనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అబ్బా భలేగా చేసి పెట్టాను, ఎంత బాగుందో వాకిలి అని ఎన్నిసార్లు చూసుకున్నాను. చిన్నప్పుడు కూడా చాలా తక్కువే లెండి చేసింది, ఎందుకంటే మాకు వాకిలి ఏమంత పెద్దగా ఉండేది కాదు. ఆ ముగ్గులు అవి కూడా ఎప్పుడు అమ్మే వేసేది. అసలు నాకు చిన్నప్పుడు ముగ్గులు వేసే ఛాన్స్ అది కూడా చాలా అంటే చాలా తక్కువ. ముగ్గులే కాదు, ఇంటి పని కానీ ఏది కానీ మా అమ్మ అసలు నాతో చేయించలేదు. తను ఎప్పుడన్నా ఊరు వెళ్తే అవసరం అయితే తప్ప అసలు ఏ పని చేయకుండానే, బట్ అన్ని పనుల మీద అవగాహన అయితే వచ్చిందిలేండి, ఏ పని చేసినా చేయకపోయినా కానీ. బట్ ఏది ఎలా చేస్తారన్నదే అమ్మని చూసి అట్లా నేర్చుకుంటాం కదా. సో అట్లా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాతో అయితే ఏ పనులు చేయించలేదు. ఈవెన్ గేదెలు అవన్నీ ఉన్నా కూడా తనే మేనేజ్ చేసుకునేది. తను ఊరు వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంకా గేదెలకి కుడితి పెట్టడం, గడ్డేయడం అలాంటివి అవి చేసేదాన్ని అనమాట. సో అట్లా బట్ ఈ పనులన్నీ తెలుసు, ఏవి ఎలా చేస్తారు, మడ్డి కూడా ఎలా వండుతారు, అట్లా అవన్నీ కూడా తెలుసు, గేదెలకు సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, బట్ చేసేదాన్ని కాదనమాట అట్లా. సో ఇంకా నా పిల్లలకు కూడా నేను అదే వాళ్ళు చేసినా చేయకపోయినా బట్ నేర్పించాలి, అన్నీ తెలుసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు పిల్లలతో నేనైతే ఇంకా నేను చేసిన దానికన్నా మా పిల్లలతో కొన్ని పనులు అన్నట్టు చేయిస్తూ ఉంటాను. చిన్నప్పుడు నేను చేసిన పనుల కన్నా కూడా ఈవెన్ వాళ్ళు ఇప్పుడు ఓన్గా స్నాక్స్ అవి వాళ్ళే ప్రిపేర్ చేసుకోవడం, ఇంటి పనుల్లో కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేయిస్తూ ఉంటాను. ఇల్లు ఓడవటం కానీ, మాపింగ్ కానీ, బట్టలు మడత పెట్టడం, బట్టలు ఆరేయటం, సో అవన్నీ
అంటే వాళ్ళకి చేయించకూడదు అని కాదు, బట్ ఎందుకులే వాళ్ళకి టైం ఉండదు కదా అన్నట్టు. బట్ అలా అని వాళ్ళకి అసలు అవి ఏంటో తెలియకుండా అన్నట్టు పెంచను అనమాట. సో తెలియాలి, చెయ్యాలి, బట్ అలా అని ఎక్కువగా చేయించేసేయను. సో అది ఇంకా గొబ్బెమ్మలు అయితే చేసేసాను. ఇంకా పసుపు కుంకుమతో అలంకరించుకుని పువ్వులు అవి కూడా పెట్టేసి ఇంకా మందార పువ్వు పెడదాం అనిపించింది. చెట్టుకు కూడా చక్కగా ఒక పువ్వు అయితే పూసింది. ఇంకా అది కూడా కోసి ఇంక ఇంట్లో ఉన్న పువ్వులు అవన్నీ కలిపి పెట్టాను. ఇంకైతే గొబ్బి పూజ అంటూ చేస్తారు, కానీ నాకు అంత అవన్నీ ఏం తెలియదండి. చిన్నప్పుడు నేను ఎలా చేశానో అదే పద్ధతిలో చేశానమాట. గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరించేశాక ఇంక ఇలా వాకిల్లో పెట్టి అగరొత్తులు వెలిగించి పెడతారనమాట. తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ పెడతాం కదా, అక్కడ వాటికి అలా పెట్టి ప్రసాదం కింద ఏదైనా పంచదార కానీ అటుకులు కానీ ఇంక అట్లా పెడతారు. అంతవరకు నాకు అదే తెలుసు. సో నేను చిన్నప్పుడు ఫాలో అయింది, ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యాను. ఇంకా పాటలు అవి నాకు అవేం తెలీదు. సో ఇంకా ఇంతవరకు అనమాట. నేను ఎంతవరకు చేశానో అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ అదే సేమ్ యాజ్ టీజ్ చేశాను అంతే. మా వారేమో ఎందుకే నీకు పిల్లలు చేస్తారా పెడతారా ఇవన్నీ అని అన్నారు. బట్ అయినా సరే వాళ్ళు ఏదో చేస్తారు చేయాల్సిందే అని కాదు, తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం, మన పద్ధతులు ఏంటి, మన వాళ్ళు ఎలా ఫాలో అవుతారు అన్నది వాళ్ళు తెలుసుకుంటే చాలు. ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేదంటే లేదు, అంతే, బలవంతం లేదనమాట. సో అట్లా తెలియచేయాలి వాళ్ళకు కూడా అన్నట్టుగా నాకు కూడా అసలు పెట్టాలి. ఫస్ట్ ఇంటి ముందు కాకుండా కింద అపార్ట్మెంట్ గేట్ ముందు అనుకున్నాను, కానీ బట్ ఏమో ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సరే ఇంత చేసి మన ఇంటి ముందు కాకుండా గౌరమ్మని ఇంకా ఎందుకులే అన్నట్టు ఇంక ఇంటి ముందే పెట్టేసుకున్నాను. ఆ ముగ్గు కూడా మామూలుగా చాలా చిన్నది వేసేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది గొబ్బెమ్మలు పెడతాను కదా కొంచెం పెద్ద ముగ్గు వేద్దామని ఇంకా అలా ఓపికగా ముగ్గు అది వేసి ఆ గొబ్బెమ్మలన్నీ చేసి అవన్నీ పెట్టేసరికి వాకిలైతే ఎంత నిండుగా అనిపించిందంటే నాకు అసలు చెప్పలేను. ఎంతసేపు చూసుకున్నానో. మా వారిని కూడా చూడు ఎంత బాగుందో చూడని చెప్పి ఆయన పిలిపించి చూపించడం చాలా సంతోషంగా అనిపించింది. సో ఇంక ఇవాళ పూజ అయితే మా వారే చేసేస్తున్నారులేండి, ఎందుకంటే కిచెన్లో నాకు చాలా పని ఉంది. ఇంకా గొబ్బెమ్మలు ఇవన్నీ అయ్యేటప్పటికే చాలా టైం పట్టేసింది. సో ఇంకా మళ్ళీ పప్పు గ్రైండ్ చేసుకుని పాలు పొంగలి ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా. ఇంకా పూజ అయితే ఆయనకి అప్పచెప్పేశాను. సో ఇంకా పిల్లలు అందరం కూడా రెడీ అవుతూ ఉన్నారనమాట. మా వారు మా పెద్ద పాప మాత్రం మార్పించలేకపోయాను. పండగ పూట కూడా పాత బట్టలు వేసుకుని కూర్చున్నారు. నేను అదే చెప్పాను, పండగ కదా కనీసం కొత్త బట్టలు వేసుకుంటే కొంచెం ఐదు ఉంటుంది కదా అని. ఎందుకు బయటకు వెళ్తే వేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళిద్దరు అలాగే కూర్చున్నారు. నేను మా చిన్నది మాత్రం కొత్త బట్టలు వేసుకొని చక్కగా పనులు అయితే చేస్తూ ఉన్నాము. ఎవరిష్టం వాళ్ళది, నో బలవంతం, అంతే. వాళ్ళకి రెడీ అవ్వాలనిపిస్తే రెడీ అవుతారు, లేకపోతే లేదంతే అనుకుని ఇంకా నేనైతే వదిలేశాను. సో ఇంకా పాల పొంగలు అవి కూడా పెట్టేసుకున్నాను. సంక్రాంతి అంటే మెయిన్ ఇంకా పాల పొంగలే కదా. కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారనమాట, బియ్యం పరమాన్నం. బట్ ఇంకా నా దగ్గర కొత్త బియ్యం ఏం లేవు, ఉన్న బియ్యంతోనే వండేశాను. ఎంతమంది మీలో 3 సార్లు పొంగిస్తారు ఇట్లా? కొంతమంది ఒక్కసారి పొంగించి వెంటనే బియ్యం వేసేస్తారు, బట్ నేనైతే 3 సార్లు పొంగిస్తాను. పొంగించాక 5 గుప్పిళ్ళు అన్నట్టు వేస్తాం అనమాట. ఇంట్లో నలుగురం వేస్తాము. ఇంకా ఫస్ట్ మా వారు నేను వేసి తర్వాత పిల్లలతో వేయించుతాను. ఇంకలా పూజ అయిపోయింది. గారెలు అవి వేసేసాను. ఇంకా తర్వాత పాలు పొంగల్ అనమాట. 1 by 1 అవుతూ ఉన్నాయి పనులైతే. ఇంకా పైగా నేను ఈ ట్రైపాడ్ సెట్ చేసుకుని తీయటం అవి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. అక్కడికి పాపం మా చిన్నది చాలా హెల్ప్ చేసిద్ది నాకు, వీడియోస్కి వాటికి తనే కొంచెం తీస్తూ ఉంటుంది అనమాట. ట్రైపాడ్ లేదు అంటే మా చిన్నదే క్యాప్చర్ చేస్తుంది, లేదు వాళ్ళు కూడా బిజీగా ఉన్నారంటే ఇంకా ట్రైపాడ్ పెట్టుకుని అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా మేము వేసేసాక పిల్లలతో కూడా వేయించుతున్నాను. ఈలోగా మా అత్తయ్య మళ్ళీ వీడియో కాల్ చేశారు. అంటే పొద్దున పిల్లలు ఇంకా అప్పటికి ఆమెకి మాట్లాడటానికి అవైలబుల్ లేరనమాట. అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా విషెస్ చెప్పాలని చెప్పి మళ్ళీ చేశారు. సో ఇంకా అట్లా అవి తినేటప్పటికే ఇంకా లంచ్ అసలు వద్దు అన్నట్టు అన్నారనమాట మా వాళ్ళు, గారెలు పరమాన్నం తినేటప్పటికి. బట్ పులిహోర కలిపాను. ఇంకా పులిహోర పెరుగన్నం లంచ్కి అయితే తినేసాము. ఇంకా సాయంత్రం ఇంకా కాసేపు సరదాగా బయటకు వెళ్దాం అనిపించింది, ఇంట్లోనే ఎందుకులే అని. యాక్చువల్గా పొలాల కోసమని వెళ్ళాము, బట్ పొలాలు ఎక్కడా కనిపించలేదు. పాపం మా వారు కూడా చాలాసేపు ఓపికగా తిప్పారంటే ఇప్పుడు అంతా కోత కోసేసి ఉన్నాయి కదా, చిన్న వరిమడుల్లాగా అట్లా నారుమడుల్లాగా ఉన్నాయి అనమాట. వాటిని ఇంకా నాటు వేయడానికి ఫస్ట్ పోసి ఉంచుతారు కదా. మాకు నియర్ బై ఇక్కడ తెలంగాణ అయినా సరే పొలాలు, వరి పొలాలు అవి ఉంటాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళాం, కానీ ఇంకా అది వెళ్ళే అప్రోచ్ కూడా లేదనమాట. సరే ఇంకా అలా చూసుకుని ఇంకా మాకు దగ్గరలో ఉన్న అమీన్పూర్ లేక్ అయితే వచ్చేసాము. కాసేపు అక్కడ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అక్కడ చుట్టూ గాలిపటాలు అవి భలే ఎగరేస్తూ ఉన్నారు.
ఉన్నారు. కాసేపు ఇంకా అక్కడ సరదాగా కొన్ని ఫొటోస్ అవి దిగి కాసేపు వాకింగ్ అది చేసుకొని ఇంకా నాకు దహీపూరి తినాలనిపించింది అనమాట. సరే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నేను మా వారు దహీపూరి తింటే మా చిన్న పాప మాత్రం ఐస్ క్రీమ్ తీసుకుంది. పెద్ద పాప అయితే రాలేదులేండి, తన ఎగ్జామ్ కదా చదువుకుంటూనే ఉంది, ఇంట్లోనే ఉంది. మేము ముగ్గురమే జస్ట్ అలా అవుటింగ్కి వెళ్ళొచ్చాము. ఇంక ఇంటికి వచ్చాక సరే ఇంకా మూవీస్ అవి కూడా ఏం వెళ్ళలేదనమాట. లాస్ట్ ఇయర్ అయితే మూవీస్కి కూడా వెళ్ళాం. లాస్ట్ ఇయర్ అనే కాదు, సంక్రాంతి అంటే మూవీస్కి వెళ్తాం ఖచ్చితంగా. బట్ ఈసారి ఇంకా అంత ఇంట్రెస్ట్గాను లేదు, మా వారు సెలవు పెట్టలేదు కదా, మూవీ ప్రపోజల్ ఏం లేదనమాట. సరే ఇంక ఇంట్లో అన్న మూవీస్ చూద్దామని భద్రకాళి మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము. విజయ్ ఆంటోనీ ఉంటుంది కదా, సో అది స్టార్టింగ్ అంతా బాగానే ఉంది కానీ తర్వాత మరీ ల్యాగ్ అనిపించింది మూవీ. సో ఇంకా అది చూస్తూ ఉంటుంటే ఈలోకి పక్షి వచ్చిందనమాట ఇంట్లోకి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తున్నాను వీటి గురించి. ఇంకా బయట గూడు ఉంది కదా, వాటిల్లోది అది ఏమో అసలు సడన్గా ఇంట్లోకి వచ్చేసింది. మా వారు మా చిన్నదేమో బయటికి తోలేసేయి అని, నేను మా పెద్దది మాత్రం చక్కగా దాంతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అట్లా అంటే వాళ్ళకి ఏదేదో వచ్చేసిందన్న భయం అనమాట. అది ఆ పక్షి అని రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా అట్లా బుజ్జి పక్షి ఇంట్లోకి వచ్చిందనమాట. పండగ రోజు ఇంటికి వచ్చిన చుట్టం. సో అలా పండగ అయితే చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఇంకా అలా లంచ్ చేసేసి కాసేపు అలా డ్రైవ్కి వెళ్ళొచ్చి ఇంకా ఎమ్మీగా బయట స్నాక్స్ తినేసేసి ఇంటికి వచ్చేసరికి ఈ బుజ్జి పక్షి వచ్చింది. ఇంకా అలా దాంతో కాసేపు కాలక్షేపం అయిపోయింది. ఇంకా మూవీ అది చూసేసి ఇంకా నైట్ డిన్నర్కి కూడా మార్నింగ్ది హెవీగా ఉంది కదా, ఇంకా మా వాళ్ళు అసలు ఏం వద్దన్నారు. ఇంకా ఉన్న కొంచెం అన్నంతోనే ఇంకా అలా కానిచ్చేసారనమాట. ఆ పక్షులైతే ఎన్ని ఉన్నాయో అసలు, మేము ఏదో ఒకటో రెండో పిల్లల్నే పెట్టింది అనుకున్నాం కానీ చాలా పిల్లలు ఉన్నాయి. అది ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇంకా అక్కడే ఉంటుందన్నమాట. మార్నింగ్ వెళ్తున్నాయి, మధ్యాహ్నం వస్తున్నాయి, మళ్ళీ వెళ్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అట్లా. సో ఇంకా పర్మనెంట్ హౌస్ లాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాయి ఆ ఇంటినైతే. సో ఇంక ఇంట్లో కొంచెం నూకుంటే ఆ నూక వాటర్ అవన్నీ అట్లా పెట్టాను. అక్కడ ఒడ్లు కట్టాను కదా సైడ్కి, అంటే గుమ్మానికి పెట్టినవి పక్షులన్నీ తినేగా కొన్ని ఉన్నాయి. కొన్ని ఉంటే సరే అది పాతది తీసేసి కొత్తది పెట్టాను గుమ్మానికి. ఆ పాత దాన్ని పారేయకుండా కొన్ని ఒడ్లు ఉన్నాయి కదా, సో ఇంక ఇక్కడ మొక్కల్లో పెట్టాను అనమాట. అవి కూడా వచ్చి తినేస్తాను దానికున్న కొంచెం ఒడ్లు కూడా. ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయిపోయినాయిలండి. మళ్ళీ వాటి కోసం ఒక చిన్నది ధాన్యపు కంకుల్ది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను అమెజాన్లో. సో అట్లా ఆ వడ్లు అయిపోయాయి కదా, ఇంకా అవి తింటానికి ఉంటాయిలే అని ఆ వరి నూక అది వరి నూక కాదు, జొన్న రవ్వ ఉంటే అది వాటర్ కలిపి పెట్టానన్నమాట. సో అలా పండగ అయితే అలా గడిచిపోయింది. ఇంకంటే సంక్రాంతి రోజు, ఇదైతే కనుమ రోజు అనమాట. కనుమ మార్నింగ్ అవి అక్కడికి వచ్చి చక్కగా అరుస్తూ ఉన్నాయి. పొద్దున్నే బయటకు వస్తాయి, కాసేపు అరుపు లేదంటే అక్కడ మొక్కల మీద కూర్చుని వాలి అరుస్తూ ఉంటాయి, బాగా అనిపిస్తుంది. అయితే మన ఫ్యామిలీ మెంబరు రథం ముగ్గు మీరు ఎప్పుడు వేస్తారు, ఇంట్లోకి ఎప్పుడు వేస్తారు, బయటకు ఎప్పుడు వేస్తారు, దాని గురించి కొంచెం డీటెయిల్స్ అవి షేర్ చేయండి అన్నారు. యాక్చువల్గా చాలామంది కనుమ రోజు రథం వేస్తారు, బట్ మాకేంటంటే అంటే మా అమ్మ ఎలా వేసేదో ఎలా ఫాలో అయ్యేదో దాని ప్రకారమే నేను కూడా ఫాలో అయిపోతున్నాను. కనుమ రోజు మేము పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటాం. అంటే మనకి చనిపోయిన మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ రోజు బట్టలు పెట్టుకుని వాళ్ళకి నచ్చినవి వండి పెట్టి అలా పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటాం అనమాట. అందుకని పెద్దవాళ్ళు వస్తారు, ఆ రోజు ఇంటి ముందు చాప ముగ్గు వేయాలి అని చెప్పి అలా అంటూ ఉంటారు. అందుకని చెప్పి మేము కనుమ రోజు అలా చాప ముగ్గు గీతలతో చాప వేసినట్టుగా అట్లా వేస్తాము. సో నేనైతే అదే కంటిన్యూ చేస్తున్నాను. కనుమ తర్వాత ముక్కనుమ రోజు నుంచి రథం ముగ్గు వేస్తారనమాట మాకు. సో ఆ రథం కూడా ఏంటంటే ఫస్ట్ వేసినప్పుడు ఇంట్లోకి వేస్తారు, ఆ దారం అంటే ఇంట్లోకి వస్తున్నట్టుగా. నెక్స్ట్ రథసప్తమికి ఇంట్లో నుంచి బయటికి సాగనంపినట్టుగా వేస్తారు. నాకు తెలిసి అయితే నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా అలాగే వేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి లేదంటే వాళ్ళ పద్ధతులను బట్టి అవి కూడా రకరకాలుగా వేస్తూ ఉన్నారు. బట్ నేనైతే కనుమ రోజు అయితే చాప ముగ్గే వేస్తాను. కనుమ తర్వాత ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి అది ఇంట్లోకి వేసినట్టు ఇంట్లోకి లాగినట్టు వేస్తాం. రథసప్తమి రోజు మాత్రం బయటకు సాగినప్పునట్టుగా వేస్తాం అనమాట. ఇంకా సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెట్టాను కదా, ఇంకా వాటినైతే ఇలా ఒక ఉందన్నమాట, ఏమంటారు, చెక్క ముక్క. సో దాని మీద అలా కొట్టేసి పెట్టాను పిడకల్లాగా. రథసప్తమి రోజు వీటితో పాలు పొంగించవచ్చు అని చెప్పి. ఎప్పుడూ అయితే బయట నుండి కొనుక్కొచ్చిన పిడకలతోనే అలా పాలు పొంగల్ చేస్తాను. బట్ ఈసారి అయితే నేను చేసిన గొబ్బెమ్మలతో పాలు పొంగల్ చేస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చెప్తుంటే కూడా. ఇంక ఇదిగోండి చూసారా, ఇక్కడ కట్టిన ఈ వడ్లు అవి ఉంటే అవి తినేస్తూ ఉన్నాయన్నమాట పక్షులు. ఇప్పటికైతే అయిపోయాయండి, మొత్తం దాంట్లో ఉన్నవన్నీ చక్కగా తినేసాయి.
సో అదండి రథం ముగ్గు గురించి నేను ఫాలో అయ్యేది. మాకు తెలిసినదైతే మీలో ఇంకెవరన్నా కొంచెం ఇండెప్త్గా తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్ అడిగారనమాట, ఎప్పుడు ఇంట్లోకి వేయాలి, ఎప్పుడు బయటకు వేయాలి ఏంటి అని చెప్పి. సో అదనమాట. ఇంకా కనుమ అంటే స్పెషల్స్ ఉండాలి కదా. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారులేండి. ఇంకా నాన్ వెజ్ అది తెచ్చిచ్చి వెళ్ళిపోయారు. ఇంకా అవే వండుతూ ఉన్నాను అనమాట, చికెను మటను. మటన్ కర్రీ లాగా చేసి బగారా రైస్ చేశాను, చికెన్ ఏమో ఫ్రై చేశాను. సరే బగారా రైస్ మా వరకే చాలా కొంచెం చేశాను అనమాట. ఈవినింగ్ ఈయన వచ్చాక ఇంకా కర్రీస్ ఉంటే ఇంకా అప్పుడు రైస్ ఆర్ చపాతీ దాన్ని బట్టి చేయొచ్చులే అని చెప్పి, పిల్లలు మేము ఉన్నాం కదా, మా వారు లేకపోయినా మరి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అందుకని చెప్పి స్పెషల్స్ అవి మార్నింగే చేసేసాను. ఇంక ఇదిగోండి యమ్మీగా కనుమ రోజు మా లంచ్ ప్లేట్ అయితే బగారా రైసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామున్, గారెలు అనమాట. ఎంత యమ్మీగా ఉన్నాయంటే చెప్పలేను, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఏదో ప్లేట్ నిండుగా ఉండాలని చెప్పి ఆత్రంగా అన్ని పెట్టాను, కానీ అంత కుక్ చేసేటప్పటికి ఇంకా అసలు తినాలి అనిపించలేదన్నమాట. స్వీటు అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి, చికెన్ ఫ్రై అవి. కొంచెం బగారా రైస్, మటన్ కర్రీ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్నాను. ఇంకా మిగిలినవి ఏం తినాలనిపించలేదు. ఇంక ఇదిగోండి రథం ముక్కనుమ రోజు వేసానమాట, ఇలా ఇంట్లోకి వేస్తాము. సో అట్లా ఈ రథం కూడా రకరకాలుగా వేస్తారు కదా. నేనైతే ఎప్పుడు బేసిక్గా వేసే ఈ రథం ముగ్గే వేస్తాను. అమ్మవాళ్ళు వేసేది పువ్వులతో వేస్తారు రథం, ఇంకా అట్లా చాలా రకాలుగా మెలికల ముగ్గుతో వేస్తారు. ఇంకా అట్లా ఎవరికి కుదిరినట్టుగా వాళ్ళు. నేనైతే మరీ ఎక్కువగా ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మనం కూడా అలా చేయాలన్నట్టయితే ఫాలో అవనండి. మా పెద్దవాళ్ళు ఎలా చేశారు ఇదివరకు రోజుల్లో, ఎంత సింపుల్గా ఉండేది, వాటి ప్రకారమే వెళ్తాను. హైరానాగా ఇవి అవి చేయాలి, మనం కూడా ఆ పూజలు చేయాలి అట్లా ఉండదనమాట నాకైతే. సో సింపుల్గా నా చిన్నప్పుడు ఎలా గడిచింది, మా అమ్మ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు అవే ఫాలో అవుతూ ఉంటాను నేనైతే. ఇప్పుడు ఇంక డైలీ దీపం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం వచ్చింది, కానీ మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఏమి డైలీ దీపం పూజ అది చేసేవాళ్ళు కాదు, దీపం పెట్టడం అట్లా ఏమి. కార్తీక మాసం మాత్రం మా అమ్మ చేసేది. మిగిలినప్పుడు పండగలకి అలాంటప్పుడే పూజలు తప్ప, లేదా శనివారం పూజ చేసేవాళ్ళు అంతే. ప్రతిరోజు పూజ దీపం ఇవేమి ఉండేవి కాదు. వ్యవసాయస్తుల కుటుంబం కదా, సో అట్లా వెళ్ళిపోయేదనమాట మాకైతే. ఇంక ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఇవో కానీ మొత్తానికి జనాల్లో మార్పు కానీ ప్రతిరోజు దీపం పెట్టుకోవాలని అయితే కొంచెం ఆ అవేర్నెస్ వచ్చింది. ఆ థాట్ అది జనాలందరికీ చక్కగా మంచిగా ఇదైంది. ఇప్పుడు ఇంకా అందరూ ఇలా దీపం పెట్టుకోవడం, కానీ మా చిన్నప్పుడైతే పండగలకి అలా స్పెషల్ డేస్ అప్పుడు అలాగే ఉండేవి అనమాట పూజలు అయితే. సో అదనమాట అండి రథం ముగ్గు గురించి మేము ఫాలో అయ్యేదైతే. ఇదైతే సండే రోజు అనమాట, ఇంకా ముక్కనుమ. సండే కాదు సారీ సాటర్డే మార్నింగ్ మా వారు నేను వాకింగ్కి వెళ్ళి సరదాగా అక్కడ ఉసిరికాయ చెట్టు ఉంటే కాయలు కోసిమ్మంటే కోసిచ్చారనమాట. సో అట్లా అయితే ఇంకా అలాగే నేను జ్యువెలరీ వీడియోస్ అవి షేర్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు మీరు ఎక్కడ షాప్ చేస్తారని. నేనైతే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను, కొన్ని బయట ఆఫ్లైన్ కూడా ఉన్నాయి, కానీ ఇన్స్టాలో తీసుకున్న పేజెస్ అయితే ఇవ్వండి, పేజెస్ అవి షేర్ చేయండి అని అడిగారనమాట. ఈ పేజెస్ నుంచి అయితే షాప్ చేశాను నేను, మిగిలినవి కొన్ని బయటే తీసుకున్నాను. సో అట్లా అనమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి షాప్ చేయాలనుకుంటే కనుక నేను తీసుకున్న ఐటమ్స్ ఈ పేజెస్లో షాప్ చేయొచ్చు. అదేమి పెయిడ్ కొలాబరేషన్ కాదండి, నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నవి అనమాట. జస్ట్ మీరు అడిగారని మీకు రెఫరెన్స్గా ఉంటుందని ఆ పేజెస్ అవి షేర్ చేస్తున్నాను అంతే. నిన్న మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము, అదేంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నాకైతే ఎంత నచ్చేసిందో. సో ఈ క్లిప్ అక్కడదే అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.